హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ విహారీ. ఈ వీడియోలో రీజనింగ్ సబ్జెక్ట్స్లో ఉన్న టాపిక్స్ని, అలాగే రీజనింగ్ చదవడానికి ముందే మనం ఏమేమి నేర్చుకోవాలి అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్తే రీజనింగ్. రీజనింగ్ అనేది టూ టైప్స్గా డివైడ్ అయింది. ఒకటి వర్బల్, రెండు నాన్ వర్బల్. వర్బల్ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగు, అనలైటికల్ రీజనింగ్గా వర్బల్ అనేది 3 సబ్ టాపిక్స్గా డివైడ్ అవ్వడం జరిగింది. ఇక నాన్ వర్బల్ విషయానికి వెళ్తే మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, ఫిగర్ సిరీస్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఫిగర్ అనాలజీ, ఫిగర్ క్లాసిఫికేషన్. ఇవన్నీ నాన్ వర్బల్ సబ్ టాపిక్స్ ఫ్రెండ్స్. 6 ఉన్నాయి నాన్ వర్బల్ సబ్ టాపిక్స్. ఇవన్నీ మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క టాపిక్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్లో ఒక సబ్ టాపిక్స్, లాజికల్ రీజనింగ్లో ఉన్న సబ్ టాపిక్స్, అనలైటికల్ రీజనింగ్ సబ్ టాపిక్స్, అలాగే నాన్ వర్బల్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ని పూర్తిగా వచ్చే వీడియోస్లో ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మనం నెక్స్ట్ రీజనింగ్ చదవడానికి ముందే ఏమేమి నేర్చుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. రీజనింగ్ చదవడానికి ముందే మనం అడిషన్స్ని ప్రాక్టీస్ చేసి ఉండాలి. అలాగే సబ్స్ట్రాక్షన్స్ని, మల్టిప్లికేషన్స్ని, డివిజన్స్ని, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ని 1 to 20 వరకు నేర్చుకుంటే చాలు ఫ్రెండ్స్. ఆ తర్వాత నేర్చుకోవడం మీ చాయిస్. ఇక టేబుల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ 6 టాపిక్స్ మనకి క్యాలిక్యులేషన్ పార్ట్స్లో ఎక్కువ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ టాపిక్స్ నేర్చుకోవడం ద్వారా మనం క్వశ్చన్ని చాలా తొందరగా సాల్వ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక ఆల్ఫాబెట్ నెంబరింగ్. ఆల్ఫాబెట్స్కి నెంబర్స్ ఇవ్వడం ఎలాగో కూడా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్ఫాబెట్ ఏ అంటే 1, బి అంటే 2, అలాగే సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6, జి అంటే 7, 8, 9, 10, 11, 12, 13 ఇలా ఏ టు జెడ్ 26 లెటర్స్కి మనం నెంబరింగ్ ఇవ్వడం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఆల్ఫాబెట్స్కి కోడింగు, డీకోడింగ్ కూడా నేర్చుకోవాలి. కోడింగు, డీకోడింగ్ వచ్చే వీడియోలో కోడింగ్, డీకోడింగ్ గురించి, అలాగే ఆల్ఫాబెట్స్కి నెంబర్స్ని ఏ విధంగా మనం గుర్తుంచుకోవాలి, షార్ట్కట్స్, మెథడ్స్ వచ్చే వీడియోస్లో ఖచ్చితంగా చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.